హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ మే నెల వచ్చాక మూడోసారి అయితే మా ఇంట్లో అయితే కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఈ కేక్ ఎందుకు కట్ చేస్తున్నాం ఏంటి అనేది వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి, మీకే అర్థమైపోతుంది. ముందు రోజైతే నేను దోసపిండి అయితే వేసి పెట్టాను కదా, దోసపిండి అయితే బాగా పొంగిందనమాట. చూడండి, దోసపిండి వేసేటప్పుడు నేనైతే అటుకులు వేస్తానమాట, అందుకని బాగా పొంగుతుంది. దీంట్లోకి చట్నీ చేశాను, అలాగే ఇడ్లీ పిండి కూడా ఉంది, ఇడ్లీ కూడా వేద్దాంలేని పిండి బయట పెట్టాను. ఈరోజు దొండకాయ, ఉల్లికారము, శనగపప్పు, బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. బీరకాయ కర్రీ ఎంత చేసినా కానీ కొంచెమే అవుతుంది కదా, అందుకని చెప్పి శనగపప్పు వేసి అయితే చేస్తున్నాను. పప్పు చేయకుండా ఇలాగ చేస్తున్నాను. అందరూ అయితే స్నానాలు చేసి అయితే రెడీ అవుతున్నారు కేక్ కట్ చేయడానికి. ఇందుకే కేక్ ఎందుకు అనుకుంటున్నారు, ఈరోజు సౌమ్య బర్త్డే అనమాట. ఈరోజు ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే వీళ్ళందరూ గుంటూరు అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ కేక్ కట్ చేశాక లంచ్ చేశాక రెడీ అయిపోయి వెళ్ళిపోతారు. 3:30కి అయితే ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్కి అయితే వెళ్తున్నారు. యాక్చువల్గా మేమందరం కూడా వెళ్ళాల్సింది, కాకపోతే మేము ఒక 2 days తర్వాత అయితే వెళ్తున్నాము. మధ్యలో ఒక చిన్న పని ఉండటం వల్ల మేమైతే ఆగిపోవాల్సి వచ్చింది. మిగతా వాళ్ళందరూ అయితే వెళ్తున్నారు. వీళ్ళకి సాటర్డే ఫంక్షన్ ఉందన్నమాట, అందుకోసం అయితే వెళ్తున్నారు. చూడండి, కేక్ అయితే చాలా బాగుంది కదా, బటర్ఫ్లైస్ అవన్నీ పెట్టి కలర్ఫుల్గా నాకైతే బాగా నచ్చింది అనమాట చూడగానే. కేక్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే వేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఇంకా పిల్లలు అంటే తెలిసిందే కదా, కేక్ తెస్తే మా పిల్లలు ఎవరి బర్త్డే అయినా ఏదైనా కేక్ తేగానే ముందు మేము కట్ చేస్తామని అయితే వెళ్తారు. ఎప్పుడు అంతే, మా ఇంట్లో ఏది జరిగినా కానీ వాళ్ళే కట్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళ అక్క పిలుస్తుందనమాట రాండి అని. అయితే ముగ్గురు నుంచున్నారు. ఇంకా కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, వాటి మీద ఉన్న బటర్ఫ్లైస్ ఎప్పుడు తీస్తారా అని అయితే వాటినే చూస్తూ ఉన్నారు. కేక్ అయితే అందరికీ బాగా నచ్చింది అనమాట. చూడగానే కలర్ఫుల్గా అట్లాగా బాగుంది. ఇక్కడ రెయిన్బో బేకర్స్ అని ఉంది, వాళ్ళ స్పెషల్ కేక్ అంటే ఇది. లోపల కూడా అన్ని కలర్స్ ఉన్నాయి, రెయిన్బో కలర్స్ లాగా. ఇంక ఇక్కడైతే అందరూ రండి అని పిలిస్తే ఇంకా అందరూ వచ్చి అయితే ఫోటో దిగుతూ కేక్ అయితే కట్ చేస్తున్నారనమాట. మిడిల్లో ఉంది కదా తనే అనమాట స్వామి. నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తను తెలిసే ఉంటుంది, అంతకుముందు తన వీడియోస్ కూడా ఉన్నాయి కొన్ని, తన ఫంక్షన్ వీడియోస్ అవన్నీ కూడా పెట్టాను కదా ఆల్రెడీ. అవి చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంతకీ తను ఎవరు అనుకుంటారేమో, మా అత్తయ్య వాళ్ళ అక్క మనవరాలన్నమాట. వాళ్ళైతే ఇంకా హైదరాబాద్ వచ్చారు. మేము ఇంకా మళ్ళీ ఇక్కడ ఉన్నాం కదా, సమ్మర్ హాలిడేసే కదా, ఒక 2 days ఉండి వెళ్దామని అయితే వచ్చారనమాట. ఇంక ఈరోజైతే తన బర్త్డే, ఈరోజే ఊరికి కూడా వెళ్తున్నారనమాట. ఇంకా పెద్దగా స్పెషల్స్ అయితే ఏమీ చేయలేదు, అట్లీస్ట్ కేక్ అన్న కట్ చేపిద్దాంలేని కేక్ తెచ్చాము. ఇంకా ఊరు వెళ్తున్నారు, అందులోనూ గురువారం కదా, నాన్ వెజ్ అంటే గురువారం రోజు చాలామంది తినరు కదా అని అయితే తీసుకురాల. పోనీ ఏదన్నా బిర్యానీ అట్లా చేద్దామని ఇంకా జర్నీ చేసేటప్పుడు పిల్లలకి ఇబ్బందిలే అని చెప్పేసి అయితే ఇంకా అవేమి స్పెషల్స్ అయితే చేయలేదన్నమాట. ఇంక ఇట్లా కేక్ అన్న కట్ చేపిద్దాంలే అని కేక్ తెస్తే ఇంక ఇక్కడైతే కట్ చేస్తున్నారు. తర్వాత ఇంకా అందరూ అయితే కేక్ తీసుకున్న తర్వాత ఇంకా అందరి దగ్గర అయితే అక్షింతలు వేయించుకొని దీవెనలు అయితే తీసుకుందనమాట. మా ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట మే నెలలో, బర్త్డేస్, మ్యారేజ్ డేస్ అట్లాగా చాలా. మే నెల మొత్తం ఒకటి ఉంటూనే ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ లాగా ప్రతిసారి అంతే. మే నెల వచ్చిందంటే చాలు, చాలా ఉంటాయన్నమాట. ఈ నెలలో 3వసారి అనమాట కేక్ కట్ చేయటం. మా చిన్నాడపచ్చి వాళ్ళ మ్యారేజ్ డేకి కట్ చేసాం, మా మ్యారేజ్ డేకి కట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు సౌమ్య బర్త్డే 2 days తర్వాత మా పాప బర్త్డే ఉంది మే నెలలోనే, తంది కూడా అనమాట మా పాపదే. అలాగే మా చిన్నాడపచ్చి వాళ్ళ పెద్ద అమ్మాయిది కూడా మే నెలలోనే బర్త్డే. కాబట్టి మే నెలలో అయితే చాలా ఉన్నాయన్నమాట స్పెషల్స్. ఇంక ఇక్కడైతే పిల్లలందరూ తలా ఒక పీస్ తీసుకొని అయితే తినిపిస్తున్నారనమాట. పిల్లలకి ఇంకా అదొక సరదా కదా. ఇంకా తర్వాత ఇటు పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్స్ తోటి వెళ్ళి అలా కేక్ కట్ చేసుకుంటారు కాబట్టి ఏదో మన దగ్గర ఉన్నన్ని రోజులు, కొన్ని రోజులు అయితే కట్ చేపిద్దాంలే అని ఇంక మేము కూడా అలా అయితే ఇంకా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇంకా బెలూన్స్ అవి కూడా ఏం తీసుకురాలేదనమాట. ఇంక ఇక్కడ పెట్టడానికి కూడా ఇంకా వీలు లేదు, పిల్లలందరూ ఉన్నారు కదా, ఎటు సైడ్ పెట్టాలి అని. ఇంక వీళ్ళైతే ఒకటి బ్రేస్లెట్ లాంటిది తీసుకొచ్చారంటే ఇంకా అదైతే ఇస్తున్నారు తనకి. అందరు ఇద్దాం రాండి అని ఇంకా అందరైతే అట్లా దిగుతున్నారు ఫొటోస్ అయితే. పిల్లలకి అదొక ఎంజాయ్మెంట్ కదా కేక్ అంటే. ఇంక ఇక్కడైతే ఫోటో సెక్షన్ అయితే జరుగుతుందనమాట. ఇంకా తను వేరే డ్రెస్ కూడా తెచ్చుకుంది, కానీ అదేంటో లోపల చెమ్కీలు అట్లా గుచ్చుకుంది
గుచ్చుకుంటున్నాయంట, అందుకని అదైతే వేసుకోకుండా ఇదైతే వేసుకుంది. వీళ్ళు ముగ్గురు ఒకే టైప్ తీసుకున్నారు డ్రెస్సెస్. లాస్ట్ వీడియోస్లో చూసినట్లయితే అర్థమవుతుంది కదా, షాపింగ్కి వెళ్ళారని చెప్పాను. అప్పుడైతే తెచ్చుకున్నారనమాట ఈ డ్రెస్సెస్. ఇంకా వేరేది తెచ్చుకుంది కానీ అది ఏంటో చమ్కీ వర్క్ వచ్చింది కదా, అది లోపల వచ్చిందంటే గుచ్చుకుంటుంది, అది వేసుకొని అన్నది. సరేలే ఇంకా అందరూ ఒకేలాంటి డ్రెస్సులు అయితే బాగుంటుందిలేని ఇంక ఇవైతే వేసుకున్నారనమాట ముగ్గురు. ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చెప్పండి. ఇంకా అందరం కేక్ పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కేక్ అయితే తీసుకొని తర్వాత ఇంకా అందరూ అయితే అక్షింతలు అయితే వేశారనమాట. ఇంకా తర్వాత టైం అయిపోతుందిలే, ముందు భోజనం చేద్దాం, భోజనం చేసి కొంచెంసేపు అయినా కూర్చోవచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి ఈ సనత్ నగర్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి కదా, కొంచెం ఎర్లీగానే భోజనం చేద్దాంలే అని ఇంకైతే ఫాస్ట్గా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత ఇంకా అందరం అయితే భోజనాలు చేసేసాము. ఇంక వెళ్తున్నారని మా పాప అయితే మనం కూడా వెళ్దామని గొడవ చేసింది. అంటే వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాము వెళ్ళేటప్పుడు మనం అందరం వెళ్తామని, అందుకని చెప్పేసి తను కూడా ఇంకా వెళ్ళిపోతామని అనుకుంటూ ఉందన్నమాట. వెళ్ళట్లేదు అనేసరికి పాపం డిసప్పాయింట్ అయింది. 2 days తర్వాత వెళ్దాంలే, నీ బర్త్డే అయిపోయిన తర్వాత అంటే కొంచెం కూల్ అయిందనమాట. తనకి ఏంటంటే ఎప్పుడు ఎక్కువ మంది కావాలన్నమాట, అందరూ ఉండాలి, అందరితో ఆడుకోవాలని చూస్తుంది అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోతే ఇంకా మేమే కదా ఉంటాము, ఎప్పుడు మనమే ఉంటాము ఇక్కడ అని ఫీల్ అవుతూ ఉంటుంది. గుంటూరులో ఉంటే ఏంటంటే అందరితో కలిసి ఆడుకోవడం, అందరూ కలవటం, వీకెండ్ వస్తే లేకపోతే ఏమైనా 2-3 రోజులు సెలవులు వచ్చినాయి అనుకోండి కలుస్తూ ఉంటారు కదా, తనకు అట్లా బాగా నచ్చుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా వాళ్ళిద్దరే కదా, అక్క తమ్ముడు ఇద్దరే ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే ఇంట్లో ఉండాలంటే ఉండబుద్ధి కావట్లేదు. మనం వెళ్ళిపోదాం, గుంటూరు వెళ్ళిపోదామని ఒకటే గొడవ అనమాట. సాయంత్రం అయ్యేసరికి కొంచెం దిగులుగా కూడా ఉంటున్నారు. మేబీ వెళ్తే గుంటూరు వెళ్ళిపోవచ్చు, తర్వాత వీడియోస్లో అయితే చెప్తాను అప్డేట్ ఏంటి అనేది. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ అయితే చేంజ్ అయ్యిందనమాట, అది ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత వెళ్తే వెళ్ళిపోతామన్నమాట గుంటూరు, పిల్లల కోసం అని చెప్పేసి. అయినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకు కూడా రెంట్ ఇవన్నీ అయితే తగ్గుతాయి కదా. హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఒక ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. క్లైమేట్ సెట్ కాక ఏమో పిల్లలు కూడా కొంచెం బాగా ఫీల్ అవుతూ ఉన్నారు, మేము ఉండము అట్లా అని చెప్పేసి. ఇంకా అందుకని ఇంకా మనకైతే గుంటూరులో అయితే సొంత ఇల్లు కదా, ఇక్కడ అద్దె ఇళ్ళల్లో ఉంటే ఎందుకు అంత ఇబ్బంది పడటం అని కూడా ఆలోచిస్తున్నాము. చూడాలి, అంతా ఒక 10 daysలో అయితే తెలుస్తుంది. ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను అప్డేట్ ఏంటి అనేది. కేక్ కూడా టేస్ట్ బాగుంది. ఇది రెయిన్బో వల్ల బేసిక్ కేక్ అంటే వాళ్ళు ఉంటుంది కదా ప్రతి ఒక్క బేకరీకి వాళ్ళు చేసేవి. ఇంక ఇక్కడైతే నేను కూడా తింటున్నాను అనమాట కేక్ తిన్న తర్వాత భోజనం చేయమంటే అందరూ మాకు కేక్ తిన్నాం కదా ఇప్పుడే వద్దు అంటున్నారు. అందుకే చాక్లెట్స్ అవి కూడా తేలేదు, ఎందుకంటే ఇవన్నీ తెచ్చామనుకోండి ఇంకా అన్నం సరిగ్గా తినరు, మళ్ళీ ట్రైన్లో ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా చాక్లెట్స్ కూడా ఏం తీసుకురాలేదనమాట. ఇంట్లో బిస్కెట్స్ అవన్నీ ఉన్నాయి కానీ ఇంకా అవన్నీ తిన్నామనుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకా లంచ్ చేయాలంటే చేయలేరు. ఇంకా ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇవన్నీ లంచ్ చేయడానికైతే అన్నీ పెట్టేసాము. లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా అందరము చెప్పాను కదా, కర్రీ వచ్చేసి దొండకాయ ఉల్లికారము, బీరకాయ శనగపప్పు కర్రీ చేశానమాట. ఇంకా అందరము కూర్చొని భోజనం చేసిన తర్వాత ఒక 1/2 hour ఉన్న తర్వాత అయితే వీళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా వెళ్ళడానికి ఒక ఆటో సరిపోదని చెప్పేసి 2 ఆటోలు అయితే బుక్ చేసామన్నమాట. క్యాబ్ బుక్ చేస్తుంటే క్యాబ్ బుక్ అవ్వట్లేదు, పెద్ద కార్లు అయితే ఇంకా అందరూ పడతారు, ఇంకా అందరూ వెళ్ళిపోవచ్చు లగేజీతో సహా అని ఇంకా తీసుకోవట్లేదు అనమాట. వాళ్ళైతే ఫస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇంకా అంతా ఎందుకులే 2 ఆటోస్లో అయితే సరిపోతుందిలని 2 ఆటోస్ అయితే బుక్ చేసాము. ఇంకా ముగ్గురు అట్లాగా వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా పాప ఏమో పైకి వచ్చి ఏడుస్తూ ఉంది, నేను కూడా వెళ్తాను అని. పోనీ పంపిద్దామా అంటేనేమో ఉండదన్నమాట. మీరు కూడా రావాలి, మీరు లేకపోతే నేను ఉండనని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పంపించినా కానీ దిగులు పెట్టుకుంటుంది, అందుకని చెప్పేసి అయితే పంపించలేదన్నమాట. ఇంకా చిన్నపిల్లలు ఏంటంటే అందరితో కలిసి ఉండాలని, ఆడుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానికోసం ఇంక వెళ్తా అని అయితే గొడవ చేసింది. మా బాబు కూడా కొంచెంసేపు గొడవ చేశాడు. మనం ఇంకా 2 days కదా ఉండేది, 2 days తర్వాత వెళ్ళిపోతామంటే ఇంకా తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ప్యాకెట్స్ అవి ఇస్తే ఇంకా వీళ్ళు ఊరు వెళ్తున్నారు కదా, ట్రైన్లో కొనుక్కోవటం ఎందుకని చెప్పేసి ఇన్స్టామార్ట్లో అయితే మా మేనల్లుడు కొన్ని స్నాక్స్ అయితే ఆర్డర్ చేశాడనమాట వాళ్ళ కోసము. పిల్లలు ఇంకా ఎక్కువ తినేది ఏంటంటే లేస్ ప్యాకెట్సే కదా,
లేస్ ప్యాకెట్స్, అలాగే క్రీమ్ బిస్కెట్స్, ఇంకా మ్యాడ్ యాంగిల్స్, ఇంకేవో కొన్ని ఆర్డర్ చేశాడు. ఇంకా అవన్నీ అయితే ఒక కవర్లో అయితే పెట్టేశాము. ఇంకా మా పిల్లలు కూడా తీసుకున్నారు బింగో ప్యాకెట్స్ చెరొకటి. ఇంకా అవి తింటూ ఇంక మర్చిపోయారనమాట మిగతా విషయాలు. పిల్లలు అంతే కదా, చిన్న చిన్న వాటికే సంతోషపడిపోతూ ఉంటారు, ఊరికనే మాయపడతారు. అట్లాగా ఏదన్నా ఏడ్చినప్పుడు మనం ఏదన్నా కొనిచ్చామనుకోండి, ఆ ఏడుపు అనేది మర్చిపోయి ఆ కొనిచ్చిన దాన్నే చూసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లల మనస్తత్వమే అదనమాట. ఇంక ఇక్కడైతే అందరు బయలుదేరి కిందకి వెళ్ళిపోయారు. ఇంకా పైకి వచ్చిన తర్వాత నేను ఇంకా అప్పుడైతే ఏ పని చేయలేదన్నమాట. ఇంకా లంచ్ చేసాం కదా అని ఒక 1/2 అవర్ పడుకుందాంలే అని అయితే పడుకున్నాను. ఎందుకంటే కొంచెం మార్నింగ్ లేచాను కదా అని చెప్పేసి ఇంకా పడుకొని లేచిన తర్వాత ఫస్ట్ అయితే ఇంక ఇల్లు అయితే ఊడ్చాను అనమాట. అన్నీ సర్దేసి ఇంకా ఈ 10 డేస్ నుంచి బెడ్షీట్స్ అవి కూడా ఉతకలేదు కదా, ఇంకా అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేయాలి. ఆల్రెడీ ఒక రౌండ్ అయితే వేసాను అనమాట. టవల్స్ అవన్నీ నైట్ వేర్ అవన్నీ ఉంటే అవన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను లేవగానే. ఇంకా తర్వాత అయితే ఇల్లు చేశాను. నెక్స్ట్ గిన్నెలు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా బట్టలు ఆరేద్దామంటే వర్షం వచ్చేటట్టుంది, చూసి ఆరేద్దాంలే అని అవి అయితే పక్కన పెట్టి తర్వాత మళ్ళీ కొన్ని బెడ్షీట్స్ అయితే వేసాను. మొత్తం ఒకే రోజు అన్న మళ్ళీ నెక్స్ట్ డేకి కూడా ఇబ్బంది కదని కొన్ని అయితే వేసాను. లోపల వైపు అయినా వేయొచ్చులే, వర్షం పడితేనే చాలా అయితే ఉన్నాయి కదా బెడ్షీట్స్, అందుకని కొన్ని వేసాను. ఇంకా ఈవినింగ్ చూసి లోపల తీగల మీద లేకపోతే లోపల వైపు పెట్టి ఒకటి వేద్దాంలే అని అయితే అట్లా పెట్టాను. ఇంక ఇక్కడైతే గిన్నెలు క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు కూడా అయితే ఒకసారి క్లీన్ చేయాలి. ఆల్రెడీ అన్నీ సర్ది ఊడ్చాను అనమాట. తర్వాత తుడిస్తే సరిపోతుంది. ఇంకా బెడ్ మీద ఉన్న బెడ్షీట్లు అవన్నీ కూడా తీసి వేరే అయితే మార్చేయాలన్నమాట. ఎందుకంటే ఇంకా పిల్లలు అది తొక్కారు కదా, మళ్ళీ ఇంకా అట్లా తొక్కుతూ ఉన్నప్పుడు పడుకోవాలన్నా నిద్ర పట్టదు కదా. కొంచెం ఫ్రెష్వి బెడ్షీట్స్ ఉన్నాయనుకోండి మనకు కూడా బాగా నిద్ర పడుతుంది. కొంచెం అట్లా తొక్కినవి వేసుకోవాలన్నా వేసుకోబుద్ధి కాదు. లాస్ట్ టైం అయితే 1 వీక్కి ఉతికాను. తర్వాత ఇంకా 10 డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉండటం వల్ల అయితే ఇంకా మధ్యలో అయితే ఉతకలేదనమాట. ఇంకా బెడ్షీట్లు ఈ వర్షాలకేమో కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి. అట్లా మెత్తగా ఉంటే అసలే కప్పుకోబుద్ధి కాదు కదా. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ కూడా చూస్తే బయట కొంచెం బాగానే ఉంది. ఇంకా బయట వైపు అయితే వేసాను, డాబా పైన అయితే వేయలేదన్నమాట. ఇంక ఇక్కడైతే ఇల్లు తుడవడానికి నీళ్ళు ఇవన్నీ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ ఊడ్చాను కదా, మా పిల్లలు మళ్ళీ కాగితాలు అవన్నీ వేసి అయితే పాడు చేశారు. మళ్ళీ ఇంకా రెండోసారి కూడా ఊడుద్దాంలే అని చెప్పేసి బెడ్షీట్లు అయితే మార్చి కొత్త బెడ్షీట్ అయితే వేసాను ఉతికినవి. ఈ బెడ్షీట్లు మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఊడ్చాను అనమాట. కొంచెం పైన డస్ట్ లాగా వస్తుంది కదా, అదంతా ఊడ్చేసి ఇల్లు అయితే తుడిచేసాను. ఇంకా నైట్ వచ్చి కర్రీ అయితే ఏం చేయలేదన్నమాట. కర్రీ
దొండకాయ కర్రీ అయిపోయింది కానీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే ఉందన్నమాట. రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంక ఈ పనులన్నీ చేసేసరికి నాకైతే ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ అయితే రాలేదు, వంట చేయాలనే ఇంట్రెస్ట్. ఒక్కొక్కసారి అంతే కదా. అదిగాక అందరూ ఒకసారి వెళ్ళిపోయేసరికి ఇల్లు కూడా ఏంటో బావురమంటూ ఉంది. ఎక్కడ చూసినా అంతకుముందు అయితే బిజీగా ఉంది. ఇప్పుడేమో ఎటు చూస్తున్నా కానీ అంతా ఖాళీగా అయితే అనిపిస్తూ ఉంది. ఇంక ఈ మంచము ఇంకా అంతకుముందు హాల్లో వేసాము కదా, ఇంక ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి బెడ్రూమ్లో పెట్టేశాను. ఇంకా అక్కడ ఉంటే పిల్లలు పాడు చేస్తున్నారులే అని బెడ్రూమ్లో వేస్తే ఎవరో ఒకరు పడుకోవచ్చులని ఇంక ఇప్పుడైతే నేను, మా హస్బెండ్, పిల్లలు, మా అత్తయ్య, మా మేనల్లుడు మేము 6 అయితే ఉన్నామన్నమాట. మేము కూడా సండే అయితే ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి, పని ఏమీ లేకపోతే కనుక సండే అయితే ఊరు వెళ్ళిపోతాము. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంక ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి ఇంకా టైం అయితే పట్టిందనమాట. ఇంకా పిల్లలకైతే స్నానం చేపిద్దాంలేని ఫస్ట్ వాళ్ళకైతే స్నానం చేపించాను. ఇంకా ఈ కింద వేసుకునే కాళ్ళు తుడుచుకునే పట్టలు ఇవన్నీ కూడా అంతే ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే ఉతికేసి ఆరేసాను. ఇంకా నైట్ ఏమో వర్షం పడుతున్నట్టు అనిపించలే, గాలికి ఆరిపోతాయిలే అని వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత నేను కూడా ఎర్లీగానే చేసేసాను అనమాట. గిన్నెలు అంతగా అయితే నెక్స్ట్ మార్నింగ్ కడగొచ్చులేని నాకు కూడా కొంచెం హెడేక్గా అనిపించింది ఎందుకనో. అందుకని చెప్పేసి ఎర్లీగానే స్నానం అయితే చేసేసాను. తర్వాత ఇంకా రైస్ ఒకటి వండేసాను అనమాట. ఇంకా కర్రీ కొంచెం ఉంది కదా అని పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి ఇంకా కొంచెం ఎర్లీగానే పడుకున్నాము ఈరోజు అయితే. ఇంకా అందరం ఒక చోటే పడుకున్నాం అనమాట. తక్కువ మంది ఉన్నాం, పడతాంలే కానీ చల్లగానే ఉంది కదా, అందుకని ఏసీ కూడా వేసుకోలేదన్నమాట. మామూలుగా అయితే ఏప్రిల్ నెలలో బాగా ఎండలు ఉన్నాయి కానీ మే నెల వచ్చిన తర్వాత దగ్గర నుంచి వర్షాలు పడటం వల్ల అంతా వేడైతే అనిపించట్లేదు, చల్లగానే ఉంటుంది. అంత ఎక్కువ ఏసీతో పని అయితే అనిపించలేదు అనమాట. ఏసీ లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. మా పిల్లలైతే ఆఫ్టర్నూన్ అంతా ఆడుకున్నారు. పడుకోమన్నా పడుకోకుండా టీవీ చూస్తామని టీవీ దగ్గర కూర్చొని ఏవో ఆటలు ఆడుకుంటూ టీవీ చూస్తూ ఉన్నారు. పిల్లలకి అసలు నిద్ర రావట్లేదండి. మనమేమో ఎప్పుడు నిద్రపోతామా అని చూస్తాం, వీళ్ళేమో ఎప్పుడెప్పుడు ఆడుకుందామా, ఎప్పుడు మనల్ని నిద్రపుచ్చుకుని ఉంటారా అని చూస్తూ ఉంటారు. పిల్లలు అందరూ అంతేనో మరి మా పిల్లలు అంతేనో నాకైతే అర్థం కావట్లేదు. నిద్రపుచ్చాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పడుకొని జో కొట్టి అట్లా నిద్రపుచ్చితే నిద్రపోతారు. లేకపోతే ఎంతసేపు అయినా అట్లా టీవీ చూస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నైట్ మొత్తం కూర్చొని చూడమన్నా చూస్తారేమో అని. ఇక్కడైతే ఇలా తలగుడ్డ కడుతూ ఉంటే వద్దని తీసేస్తూ ఉన్నాడు. బాగుంటుంది కట్టించుకోమ్మా అంటే నాకు వద్దని తీసి పడేస్తూ ఉన్నాడు. చిన్నప్పుడైతే అట్లా చుట్టి ఫొటోస్ తీసాము, అవి కూడా ఎక్కడో మొబైల్లో అయితే ఎక్కడో ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ ఏదో అదంతా చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము అందరము. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి.